రోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు సవాలుగా మారాయి. ఉదయం ఇంటి నుండి బయలుదేరిన వ్యక్తి సాయంత్రానికి తిరిగి వస్తాడనే భరోసా లేకుండా పోతోంది. ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం కళ్ళల్లో కన్నీళ్లు, ఒక ఇంట్లో చీకటి మిగిలిపోతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం టెక్నాలజీతో పాటు చట్టపరమైన కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. రోడ్డు భద్రత కోసం కీలక మార్పులు తీసుకొస్తోంది. ఇంతకీ ఆ మార్పులేంటి? ఈ స్టోరీలో చూద్దాం. దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఏడాదికి దాదాపు 1,80,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ప్రతిరోజు వందల కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయి వీధిన పడుతున్నాయి. ఇందులో మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, ఈ మరణాల్లో సుమారు 66% మంది 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న యువకులే కావడం. దేశ భవిష్యత్తుకు వెన్నుముకలైన యువశక్తి ఇలా రోడ్ల మీద ప్రాణాలు కోల్పోతుండడం ప్రభుత్వాన్ని తీవ్రంగా కలిచివేసింది. యువత మరణాలు పెరుగుతుండటంతో రోడ్డు భద్రతను కేవలం హెచ్చరికలతో కాదు, టెక్నాలజీతోనే కాపాడాలి అనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల రవాణా మంత్రుల వార్షిక సదస్సులో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అత్యాధునిక V2V వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీని పరిచయం చేశారు. ఇది పూర్తిగా వైర్లెస్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానితో ఒకటి నిరంతరం సమాచారం పంచుకుంటాయి. ఉదాహరణకు, మీ కారుకు ప్రమాదకరంగా మరో వాహనం దగ్గర వస్తే, మలుపులో ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోతే, అకస్మాత్తుగా బ్రేక్ వేసే వాహనం ముందు ఉంటే ఈ టెక్నాలజీ వెంటనే స్పందించి డ్రైవర్కు అలర్ట్ సిగ్నల్స్ పంపుతుంది. దీంతో డ్రైవర్కు ముందే హెచ్చరిక లభించి సమయానికి బ్రేకులు వేసే అవకాశం ఉంటుంది. టెలికమ్యూనికేషన్ శాఖ సహకారంతో ఈ V2V టెక్నాలజీని త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టెక్నాలజీతో పాటు చట్టపరంగా కూడా భారీ మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మోటారు వాహనాల చట్టంలో 61 కీలక సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును రాబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ మార్పుల లక్ష్యం ఒక్కటే కాదు, రహదారి భద్రతను పెంచడం, రవాణా రంగంలో వ్యాపారాలను సులభతరం చేయడం, సామాన్య ప్రజలకు పౌర సేవలు వేగంగా అందించడం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానం, వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు అన్నింటిలోనూ పారదర్శకత పెరిగేలా ఈ సవరణలు ఉండబోతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన మానవీయ నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించే విధంగా చర్యలు తీసుకునుంది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడి వద్ద డబ్బులు లేకపోవడం లేదా కుటుంబ సభ్యులు వచ్చే వరకు ఆసుపత్రుల్లో చికిత్సకు వెనుకాడడం చాలా ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతంగా అమలవుతోంది. త్వరలోనే దీనిని దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఇది ప్రమాదం తర్వాత అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్ సమయంలో ప్రాణాలను కాపాడే కీలక అడుగుగా నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఎంత టెక్నాలజీ తీసుకొచ్చినా, ఎన్ని కఠిన చట్టాలు చేసినా, వాహనం నడిపే వ్యక్తి బాధ్యతాయుతంగా లేకపోతే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాదు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్ నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఇవే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం తీసుకొస్తున్న V2V టెక్నాలజీతో పాటు మనము రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలి. యువత తమ ప్రాణాల విలువను గుర్తించి బాధ్యతగా వాహనాలు నడిపితేనే రోడ్లపై మరణాలకు బ్రేక్ పడుతుంది. రోడ్డు భద్రత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మనందరి సామూహిక బాధ్యత.